కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చాసం పోయే వరకు వేయించుకుందామండి. అప్పుడు ఎగ్ రైస్కి చాలా టేస్ట్ వస్తుంది, బాగుంటుంది ఫ్లేవర్. అది నేను అన్నంతో చేస్తున్న ఎగ్ రైస్ అండి. అన్నం వేస్ట్ చేయకుండా సింపుల్గా ఎగ్ రైస్ చేస్తున్నాను, టేస్ట్ బాగుంటుందండి. కారం వేసుకుందామండి, పసుపు అండి, సరిపోయేంత సాల్ట్, మసాలా వేసుకుందామండి, హాఫ్ స్పూన్ గరం మసాలా. అన్ని పచ్చాసం పోయే వరకు కొంచెం వేయించుకుందామండి. మిక్సీ యాడ్ చేసుకుందామండి. వేసుకున్నాక ఒకసారి కలుపుకుందామండి. ఎగ్స్ కొంచెం ఫ్రై అవ్వాలండి, అప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుందాం. ఎగ్ కూడా ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు మనం అందులోకి రైస్ వేసుకుంటున్నామండి. రైస్ వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం. రైస్ వేసుకున్నాక ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి సాల్ట్ అది పర్ఫెక్ట్గా సరిపోయిందని చెక్ చేసుకోవాలి. నాకు సాల్ట్ అది పర్ఫెక్ట్గా సరిపోయిందండి. కారం అన్ని మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. సింపుల్గా చేసుకునే మిగిలిన అన్నంతో చేసుకున్న ఎగ్ రైస్ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మీ.